అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం మన వారాహ్యమ్మ వారు అందిస్తున్న మాట, బిడ్డ, ఈరోజు ఈ అమ్మ మాట విని తట్టుకునేంత ధైర్యం నీకుందా? అయితే నేను హెచ్చరికతో కాదు, బుజ్జగించి కాదు, నీకు ఒక సందేశం ద్వారా నీ మంచి కోరి ఈ యొక్క వాక్కు అనేది అందిస్తున్నాను. ఎన్ని కష్టాలు, అగచాట్లు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని అనారోగ్యాలు, అవి ఏంటో అన్నీ కూడా నువ్వు చూశావు. ఈ కష్టాల నుంచి నన్ను బయటపడే తల్లి అని నన్ను వేడుకున్నావు. గుండు జల్లుమనేలా ఏడ్చావు. వీటన్నిటికీ సమాధానం ఇవ్వమని కోరుకున్నావు కదా. ఇప్పుడు ఇస్తాను. తట్టుకునే ధైర్యం ఉందమ్మా. అందుకే ఇలా అడిగాను తల్లి. అన్నీ కూడా నీకు వివరించి పోసుగుచ్చినట్లు చెప్పబోతున్నాను. కానీ తొందరపడకు, ఆత్రపడకు, భయపడకు, ముఖ్యంగా అసలు గాబరా పడకు. ఎందుకంటే కాసింత ఓర్పు, కాసింత సహనంతో వినాలి. నీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా ఈ అమ్మ సమాధానం చెప్పే వెళ్తాను. ఈరోజు ఈ తల్లి మాట నువ్వు హెచ్చరికతో కూడిన సందేశం అనుకోవాలి. ఈ అమ్మ మాటలు విన్నావంటే అందులోని పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు ఆఖరి వరకు చూడాల్సిందేనమ్మా. ఈ వీడియోనైతే, ఈ వాక్కునైతే నువ్వు ఖచ్చితంగా చూడాల్సిందే అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారి వాక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహ్యమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక బిడ్డ, నా ఆశీర్వాదంతో ఈ వాక్కు నువ్వు వినగలుగుతున్నావు. ఇక ఈ వాక్కులోని అర్థం నువ్వు తెలుసుకోవాలి కదా. నా పూర్వీకులు, నా తల్లిదండ్రులు ఏం పాపం చేశారో అది నాకు అంటుకుంది, నన్ను వెంటాడుతుంది అని నువ్వు ఎంతగానో దిగులు చెందున్నావు. వీటి నుంచి ఎలా బయటపడతాను అంటూ చాలాసార్లే నన్ను వేడుకొని మనసులో బాధపడిపోతూ ఉన్నావు. ఎవరిని కూడా నిందించాలో తెలియక బాధిస్తూ ఉన్నావు. కావాలని ఆలోచించు. ఈరోజు ఈ అమ్మ వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పబోతున్నాను. కాబట్టి ఎక్కడా కూడా ఈ యొక్క వాక్కు స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఖచ్చితంగా నువ్వు విని తీరాలమ్మా. నీ మనసులో ఉన్న చెత్త మొత్తం కూడా దూరం పెట్టు. ఇక ఈ అమ్మ సందేశం పూర్తిగా మనసులో నింపుకో. ఇక ఈ సందేశం విషయానికి వస్తే మాత్రం నీకు ఖచ్చితంగా ఒకటి ఆలోచిస్తున్నావు. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అగచాట్లు పడుతున్నావు, దీనికి అంతటికీ కారణం ఏంటి అని నువ్వు అడిగితే మాత్రం నీ తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు బిడ్డలకు తగులుతాయా, వెంటాడతాయా అని ఒక్క మాటలో చెప్పాలంటే తగులుతాయి బిడ్డ. కానీ నువ్వు అనుకున్న విధంగా కాదు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక కర్మ ఫలితం కూడా ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా నీ గుండె నిబ్బరం కూడా చేసుకోవాలి. అంటే తాత ముత్తాతలు శరీరాలు ఉన్న రోగాలు, వాళ్ళ ముఖ చిత్రాలు, మానసిక వేదనలు అవన్నీ కూడా రక్త సంబంధం ద్వారా పిల్లలకు వస్తాయి తల్లి. కొన్నిసార్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక ఇంట్లో భార్యాభర్తలు, పిల్లలు ఉంటే ఒకరికొకరు ఎందుకు పుడతారో తెలుసా? గత జన్మలో ఒకరికొకరు పడ్డ రుణాలు తీర్చుకోవడానికి. మీ నాన్నగారు చేసిన అప్పులు, ఆస్తులు అన్నీ వస్తున్నప్పుడు ఆయన చేసిన పాపపుణ్యాలు ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. ఎలా వస్తాయి అంటే, ఒక చెట్టుకి పోసిన నీరు ఆ చెట్టు వేర్ల ద్వారా ఎలాగైతే చెట్టు ఆకులకు చేరుతుందో అలా ఒక వంశంలో పెద్దవాళ్ళు చేసిన కర్మ తాలూకు శక్తి వంశంలో పుట్టే పిల్లల మీద కూడా పడుతుంది. కానీ ఇక్కడే నువ్వు ఒక విషయం అడగొచ్చు, అమ్మా అలాగైతే నా కర్మల వల్ల నా బిడ్డలకు ఎందుకు శిక్ష అనుభవించాలి? దేవుడు ఇంత గుడ్డిగా, దేవుడికి అన్యాయం తెలీదా అని నువ్వు అడిగితే దేవుడు లెక్కలన్నీ కూడా మనకు సాటి రావు. దేవుడు లెక్కలు దేవుడికుంటాయి. దేవుడికి లెక్కలు కట్టడంలో ఎవ్వరూ సాటిరారు. ఒక జీవి తన తల్లి గర్భంలో
పడేటప్పుడు ఆత్మకి ప్రారంభ కర్మలు ఉంటాయి బిడ్డ. ఆత్మ గత జన్మలో మోసం చేసి ఈ జన్మలో మోసపోవటానికి బాధపడటానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో భూమి మీద ఒక తండ్రి ఎంతోమందిని పీడించి మోసం చేసి తన పిల్లల ద్వారా ఏడవటానికి సిద్ధంగా ఉన్నాడనుకో, అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందో తెలుసా? బాధపడాల్సిన కర్మని ఆత్మను తీసుకువచ్చి బాధ అనుభవించాల్సిన తండ్రికి గడుపులో పుట్టిస్తుంది. అర్థమైంది కదా? అసలు విషయం అంటే ఆ బిడ్డ అనుభవించే కర్మ, ఆ వేదన తన సొంత కర్మే, కానీ ఇద్దరినీ కలిపింది ఎవరో? రుణానుబంధం. ఇది మర్చిపోయావు. నీ పాపానికి సరిపడే పాపం ఉన్న ఆత్మ మాత్రమే నీకు బిడ్డగా ఉంది. నీ పుణ్యానికి సరిపోయే ఆత్మ మాత్రం నీకు సంతానంగా వస్తుంది. అందుకే ఒక రహస్యం తల్లి, ఇది కేవలం సిద్ధాంతం కాదు. ఎందుకో తెలుసా? ఎన్నో జీవసాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. ఒకవైపు ప్రహ్లాదున్నాడు, మరొక వైపు హిరణ్యాక్షుడున్నాడు. గడగడలాడించిన రాక్షసులు, ముల్లోకాలను సైతం హింసించిన మహాపాపి. మరి తండ్రి ప్రహ్లాదుడికి తగిలిందా? లేదు. ఎందుకు? ఎందుకంటే ప్రహ్లాదుడు సొంత కర్మ అలాగే సొంత పుణ్యం చాలా బలంగా ఉంది కాబట్టి. గర్భంలో ఉన్నప్పుడే నారదుడి ద్వారా నారాయణ మంత్రాన్ని విన్నాడు. తన తండ్రి పాపపు కూపంలో ఉన్న తన సొంత భక్తితో, తన సాధనతో తనను తాను కాపాడుకున్నాడు. తన తండ్రి పాపాన్ని తను దహించి దరికి కూడా చేరలేదు. పుణ్యంతో తన తండ్రికి ఒక మోక్షం వచ్చేలా చేశాడు. ఇది ఒక రకం. మరోవైపు ధృతరాష్ట్రుడు తెలిసిందే కదా తల్లి, కళ్ళు లేనివాడు కదా. పుత్ర వ్యామోహంలో కళ్ళు మూసుకుపోయేవాడు. కొడుకు దుర్యోధనుడు అప్పులు చేస్తుంటే, పాపాలు చేస్తుంటే తండ్రిగా మందలించాల్సింది పోయి ప్రోత్సహించాడు. ఫలితం కురుక్షేత్రం. 10 మంది కూడా కాదమ్మా, 100 మంది కొడుకులను తన కళ్ళ ముందే, తన చెవుల ముందే గుండెలు పగిలేలా ఏడ్చేలా పోగొట్టుకున్నాడు. ఇది తండ్రి చేసిన పాపం. ఇక పిల్లలు చేసిన పాపం తండ్రికి గుండె కోతనే మిగిలిస్తుంది. మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది తల్లి. అదే ఆ కథ కూడా మీకు తెలిసే ఉంటుంది. వేద మంత్రాలను తప్పుగా చదువుతుంటే కడుపులో ఉన్న శిశువు, నానా నువ్వు తప్పుగా చదువుతున్నావు అని మందలించాడు. నాకే ఎదురు చెబుతావా? నువ్వు 8 వంకర్లతో పుట్టుగాక అని తన సొంత బిడ్డనే శపించాడు. ఆ శాపం వల్ల అష్టవక్రుడు 8 వంకర్లతో పుట్టాడు. చూసావా తల్లి? తండ్రి కోపం, తండ్రి అహంకారం, తండ్రి నోటి వచ్చిన ఆ మాట ఆ శిశువుకి ప్రతికూల శక్తి, అంటే నెగిటివ్ ఎనర్జీ గర్భంలో ఉన్న పసిబిడ్డ రూపాన్నే మార్చేసింది. ఈరోజు కూడా అదే వర్తిస్తుందమ్మా. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి పడే వేదనలు, తండ్రి ఇంట్లో పెట్టే బాధలు, లేదా తండ్రి చేసే మోసాలు, ఇతరుల ఉసురులు అన్నీ కూడా ఇంట్లో పుట్టే పిల్లలకి చేరుతాయి. వాళ్ళ ఎదుగుదల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద, అదృష్టం మీద ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తాయి. నువ్వు అనుకుంటావు ఎవరికి అన్యాయం చేయలేదు, నా పిల్లలు బాగుంటారు, నేను మంచిగా ఉన్నాను. కర్మలు 4 రకాలుగా ఉంటాయి తల్లి. పిల్లల మీద పడతాయని గుర్తించు. దయచేసి చాలా శ్రద్ధగా విను. ఇప్పుడు ఇక్కడ జీవితపు చిక్కుముళ్ళు అనేవి విడిపోయే సమయం. దోషం తల్లిదండ్రులకి, పెద్దలకి చేయవలసిన కర్మలు. పితృకార్యాలు చేయకపోతే, లేదా బతికి ఉన్నప్పుడు తల్లిదండ్రుల కన్నీళ్లను వాళ్ళు పెట్టిస్తే అది పితృదేశంగా మారుతుంది. ఇది గాలిలో కలిసిపోదు నాయనా. నీవు పిల్లల చదువుల మీద, నీ పిల్లల వివాహాల మీద పడుతుంది. ఉద్యోగాల మీద ఒక అదృశ్యమైన గోడలా పనిచేస్తుంది. నీ బిడ్డ ఎంత కష్టపడినా సక్సెస్ అనేది రాదు. 2 అక్రమ సంపాదనలో ఒకడికి ఓడించి, ఏడిపించి, లంచాలు తీసుకొని అలవాటవుతుంది. ఎవరిదో భూమి లాక్కొని సంపాదించిన డబ్బుతో కొన్న అన్నం బిడ్డలకు పెడితే ఏమవుతుందో తెలుసా? అలా నువ్వు అన్యాయంగా సంపాదించిన వడ్డీలు తీసుకొని, చక్రవడ్డీలు తీసుకొని ఎవరిదో లాక్కొని వారి చేత కన్నీళ్లు పెట్టించి, ఆ తీసుకున్న ఆ డబ్బుతో ఏదో ఒక రూపంలో, యాక్సిడెంట్ల రూపంలోనో, కోర్టు రూపంలోనో, అనారోగ్య రూపంలోనో సర్వనాశనంగా అంతా కూడా నాశనం అయిపోతుంది. నువ్వు సంపాదించే పాపపు సొమ్ము అనేది నీ పిల్లల బుద్ధిని భ్రష్టు పట్టించేస్తుంది. వాళ్ళ పరువే తీస్తుంది తల్లి. ఇదే ప్రకృతి ఇచ్చే శిక్ష. కాబట్టి ఇది దైవ శిక్షగా భావించాలి. నీ వారాహి తల్లి వేసే ఒకే ఒక పరీక్ష లాంటిది కూడా. అందుకే ఎప్పుడు కూడా నువ్వు మంచిగా ఉంటే నీ బిడ్డల ఎదుగుదల కూడా మంచిగా ఉంటుంది. నువ్వు అన్యాయంగా ఉంటే వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఏదో వ్యాపారం చేశావు, ఇందులో ఒక అమాయకుడిని నిలువునా ముంచేశావు. అప్పుడు వాడు నీ వైపు చూసి ఒక్క చుక్క కన్నీరు కాల్చాడనుకో,
ఆ కన్నీటి చుక్క ఉన్న వేడి నీ వంశాన్ని కాల్చేస్తుంది, దహించి వేస్తుంది తల్లి. ఆ శాపం నిన్ను నీ పిల్లల్ని అనారోగ్యం మీద పడుతుంది. కారణం లేని రోగాలు, డాక్టర్ల ద్వారా అర్థం కాని అనారోగ్యాలు వస్తాయి. ఇక్కడ పుణ్యం అంటే ఏంటో తెలుసా? ఎవరికో గుప్తదానం చేశావు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టావు, పిల్లలకి పెళ్ళిళ్ళకి చేశావు, సాయం చేశావు. ఆ పుణ్యం ఏమవుతుంది? అది ఒక అద్భుతమైన కవచంలా, రక్షణలుగా మారుతుంది. రేపు నీ బిడ్డలకు ఎక్కడో విదేశాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు అండగా ఉంటుంది. నువ్వు ఇక్కడ చేసిన పుణ్యం అక్కడ నీ బిడ్డకు ఎవరో అదృష్ట రూపంలో వచ్చి సాయం చేస్తారు. ధర్మో రక్షిత రక్షిత అంటారు కదా తల్లి, ఇది నువ్వు విన్నావు కదమ్మా. ధర్మం ఎక్కడున్నా ధర్మాన్ని రక్షిస్తుంది. నువ్వు ధర్మంగా ఉంటే ఆ ధర్మమే నిన్ను, నీ బిడ్డల్ని రక్షిస్తుందని మర్చిపోకు. ఇదే ఈ అమ్మ నీకు చెప్పాల్సింది. ఇదంతా వింటే భయం వేస్తుంది కదా, నాకు పాపాలు అంటుతాయేమో అని అనుమానం వస్తుంది కదా. తెలుసో తెలియక ఏమైనా పాపాలు చేస్తుంటే అవి నా బిడ్డలకు అంటుతాయేమో అని భయపడుతున్నావు కదమ్మా. భయపడకు. నువ్వు మనసారా క్షమాపణలు కోరుకో. తెలిసి ఏ ఆపద ఎవరికీ తలపెట్టకు. అన్నిటికీ పరిష్కారం ఈ తల్లి నీకు చూపిస్తాను. కర్మచక్రాన్ని ఛేదించడం ఎలా తల్లి? అది నీ మనసులో సందేహం కలిగింది కదా. ఈ ప్రశ్నకు నన్ను అడగాలని నీ మనసులో తహతహలాడిపోతున్నావు. నాకు తెలుసు. ఎందుకంటే ఈ అమ్మమ్మ నీ మనసులో ఉన్నది అంతా కూడా నేను పసిగట్టగలను. నీ పూర్వీకుల్లో నీ పాపాలు లేదా నీ యొక్క పాపపు తల్లిదండ్రుల పాపాలు నిన్ను పిల్లల్ని అంటకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సింది 3 పనులు. మొదటిది అన్నదానం. అన్నదానాన్ని మించిన మార్గం మరొకటి లేదు. నీ పుట్టినరోజు, పెళ్లి రోజు వేల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీలు చేసుకోవటం కాదమ్మా. అనాథాశ్రమకో, ముసలి వాళ్ళకో, వృద్ధాశ్రమం వాళ్ళకో లేదా ఆకలితో ఉన్నవారికో నీ చేతులతో పట్టిడన్నం వడ్డించు. ఒక మోజీవికి అంటే ఆవుకో, కుక్కకో ఆహారం పెట్టు. అదే నీకు వాటి కడుపు నిండినప్పుడు నీకు పుణ్యం చేకూరుస్తుంది. భగవంతుడు నీ జీవితం మంచిగా చేస్తారు. ఆత్మలోంచి వచ్చే ఒక చల్లటి నిట్టూర్పు నీ వంశాన్ని 100 పాపాల నుంచి విముక్తుల్ని చేస్తుంది. ఇక రెండవది పితృదేవతలకు కృతజ్ఞతలు. నీవు గుడికి వెళ్ళి మొక్కుతావు, తప్పులేదమ్మా. కానీ నిన్ను కన్న తల్లిదండ్రులు, నీ వంశాన్ని వృద్ధి చేసిన నీ పూర్వీకుల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏ దేవుడు కరుణించడు. ప్రతి అమావాస్యకు లేదా నీ పెద్దలు చనిపోయిన తిథికి మనస్ఫూర్తిగా క్షమించు అని కోరడం. క్షమాపణ అనేది చాలా పాపపుణ్యాలని తొలగిస్తుంది. క్షమించి వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది. అలాగే సూర్యభగవానుడు, తండ్రి సూర్యభగవాను నమస్కరించుకోవాలి. నీకు సంకల్ప బలం నీ దోషాలన్నింటినీ తొలగిస్తుంది. ఇక మూడవది స్వధర్మ ఆచరణ. మీ నాన్న ఒక తప్పు చేసి ఉండొచ్చు, కానీ అది వాళ్ళ కర్మ. నాకు జన్మని ఇచ్చినందుకు నేను వారికి రుణపడి ఉండాలి అనుకో. వారిని ప్రేమిస్తున్నాను, కానీ వాళ్ళ పాప మార్గాన్ని నేను ఎంచుకోను అని నువ్వు బలంగా నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సత్యంగా, ధర్మంగా జీవించడం మొదలు పెడతావో అప్పుడే నీ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ లాంటివి అన్నీ దూరమవుతాయి. ఒక ధర్మాత్ముడు పుడితే చాలు 7 తరాల వెనుక వారందరికీ 7 తరాల వారందరికీ కూడా మోక్షం కలుగుతుంది అంటారు కదా. ఆ ధర్మాత్ముడే నువ్వు ఎందుకు కాకూడదమ్మా? ఆలోచించు. నా మాటలు నీకు ఎక్కడో గుచ్చుకొని ఉండొచ్చు లేదా బాధ కలిగించవచ్చు, కానీ ఇదే నిజం తల్లి. నా ఉద్దేశం నిన్ను బయటపెట్టడం కాదు. ఎందుకంటే నీకు ఊరటనివ్వటం కాదు, నిన్ను మంచి మార్గంలో నడిపించాలన్నదే నా సంకల్పం. ధర్మం ఎప్పుడు కూడా నిన్ను రక్షిస్తుంది అని చెప్పడమే. ఈ వారాహి తల్లి వాక్కులో నువ్వు భయపడకుండా, బాధపడకుండా, ఆందోళన పడకుండా మనస్ఫూర్తిగా మనసులో నింపుకో. అన్నీ కూడా నీకు రక్షణగా మారుతాయి. ఈ అమ్మ ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. నీకు నేను ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.